గిరినగర్ అనే ఒక చిన్న గ్రామంలో రాజేష్ అనే ఒక దొంగ ఉండేవాడు. అతను దొంగ అని ఎవ్వరికీ తెలీదు. ఊర్లో అందరూ అతను మంచివాడు అని అనుకునేవాళ్లు. చిన్న గ్రామం కావడంతో ఊర్లో కేవలం ఒక్క 30 కుటుంబాలు నివసించేవి. నమస్తే అందరికీ. నా పేరు రాజేష్. ఊళ్ళో అందరూ నన్ను మంచోడనుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలియదు నేను పెద్ద గజ దొంగ అని. నేను ఇంతవరకు ఈ ఊళ్ళో ఎప్పుడు దొంగతనం చేయలే, అందుకే వాళ్లకు నా గురించి తెలియదు. ఇంట గెలిచి బయట గెలవాలంటారు, కానీ బయట ఆల్రెడీ గెలిచిన. ఇప్పుడు ఇంట గెలవబోతున్నాను, అర్థం కాలేదా? ఈ ఊళ్ళో భారీ దొంగతనం ప్లాన్ చేయబోతున్నా. 1 టైం సెటిల్మెంట్ లాగా నా ప్లాన్ ఏంటో ముందు ముందు మీకే తెలుస్తుందిలే. ఏరా రాయేష్, ఏంది సంగతులు, ఎట్లున్నావు? నా ప్లాన్ని మొదలుపెట్టేందుకు ఇదే సమయం. మొదటి బకరా దొరికిండు. అబ్బే ఏం లేదు తాత, బాగానే ఉన్నా కానీ నీకు ఈ విషయం తెలుసా? మన ఊరి బయట ఉన్న మంత్రాల చెరువులా ఈ పౌర్ణమికి మునుగుతే మనం చేసిన పాపాలన్నీ పోయి కోటీశ్వర్లం అవుతాము. అవునా? నాకు ఈ ముచ్చట తెలియదురా. ఉండు, ఇప్పుడే ఈ విషయం ఊళ్ళందరికీ చెప్తా. ఏరా బాబు, చాలా రోజులైంది, ఎట్లున్నావు? నేను బాగానే ఉన్నా కానీ నీకింకా ఈ విషయం తెలియలేదా? అతని చెవిలో మంత్రాల చెరువు గురించి చెప్తాడు. అవునా? ఈ విషయం నాకు ఇంకా తెలియదురా. ఉండు, ఊరంతా చెప్తా. అతను కూడా వెళ్ళిపోతాడు. రాజేష్ మరోసారి కన్నింగ్ స్మైల్ ఇస్తాడు. ఏంటి వీడు అందరికీదో చెప్తున్నాడు అని అనుకుంటున్నారా? ఇప్పటి వరకు నేను అన్ని ఊళ్ళలో దొంగతనం చేసిన, కానీ ఫస్ట్ టైం మా ఊళ్ళో భారీగా ప్లాన్ చేసిన. ఈ ఊరి బయట ఒక చెరువు ఉన్నది. పౌర్ణమి రోజు వాళ్ళంతా చెరువులో ఉంటారు, నేను వాళ్ళ ఇళ్లల్లో ఉంటాను. నా పని పూర్తయినాక ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. కొద్ది రోజుల తర్వాత పౌర్ణమొచ్చింది. ఏంట్రా రాయేష్, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా? ఊరంతా మంత్రాల చెరువు దగ్గరికి పోతుంటే అయినా ఈ విషయం చెప్పిందే నువ్వు రావట్లేదేంటి? నేను వస్తున్నా బాబాయ్, మీరు వరండి. ముసలాయన వెళ్ళిపోతాడు. రాజేష్ ఒక చిన్న దొంగ స్మైల్ ఇస్తాడు. ఇక్కడ జరిగింది ఏమీ తెలియక ఊరువాళ్లంతా అక్కడ స్నానాలు చేస్తున్నారు. ఇంతలో సడన్గా ఒక అనుకోని సంఘటన జరిగింది. ఊర్లో ఒక్కసారిగా భూకంపం వస్తుంది. మంత్రాల చెరువు ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల అక్కడ భూకంపం రాదు. కాని రాజేష్ ఉన్న ఊర్లో ఇల్లులన్నీ ఒక్కోటిగా కూలిపోతూ ఉంటాయి. ఈ అనుకోని సంఘటనలో రాజేష్ దుర్మరణం చెందుతాడు. పుణ్యస్నానాలు ముగించుకొని భక్తులందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. రాజేష్ శవాన్ని రాజేషు, ఎంత పని చేసినవయ్యా! మమ్మల్ని అందరినీ కాపాడి నీ ప్రాణాలు అర్పించినావు. మాకు పుణ్యం కలిగించి ప్రాణాలు కాపాడి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోయినావా? కొన్ని రోజుల తర్వాత ఊరంతా చక్కబడ్డాక ఊర్లో రాజేష్ విగ్రహంని పెడతారు. అలా దొంగైన రాజేష్
ఊరందరి దృష్టిలో దేవుడుగా మిగిలిపోతాడు. చందన్ యొక్క రుచికరమైన రసగుల్లాలు ఊరు మొత్తానికి ఫేమస్ అయ్యాయి. డబ్బులు కూడా బానే సంపాదించాడు. డబ్బులు ఎక్కువ సంపాదించడంతో చందన్కి గర్వం బాగా పెరిగిపోయింది. ఊర్లో రసగుల్లాలు అమ్మడంలో తానే మొనగాణ్ణని అనుకునేవాడు. ఒకరోజు, అన్నా 2 రసగుల్లాలియే. ఇస్తున్నా 2 దొరుకుతాయి, 4 దొరకవు. జర పక్క నిలబడు. ఆడికల్లో వస్తారేమో ఇంతగానో ఆకలితోని. అరే అన్నా, ఎందుకట్లా గొణుగుతున్నావే? నువ్వు నోరు మూసుకుని తినివా, లేకుంటే సప్పుడు దగ్గర ఇడికెళ్ళిపో. అన్నా, మాటలు పైలం, పైసలిచ్చే తింటున్నాం, పుణ్యానికేమిస్తలేవు. అరే నాయనా, నా తలకాయ తినక పోయించెల్లి. ఓరి వారి రా, నీ రసగుల్లాలు తీసుకోబోదు రా. ఇన్కి మస్తు పొగరొచ్చింది. అవురా బాయ్. అమ్మా, ఇగో ఏవయ్యా, ఓ మాట చెప్తా ఇను. ఏంది చెప్పు. ఈ మధ్యలో ఏంది గట్ల మాట్లాడుతున్నావు నువ్వు? నా నోరు నా ఇష్టం, నేనే మాట్లాడతా. ఇగో గంతగానం పనికిరాదు. ఇక నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. తీ ఇక పో, లోపడి పోయి గిన్నెలు దోముకో. మనమంటే గిట్టనోడు ఎవడైనా రసగుల్లా వండి పెడితే మన గతేం కావాలే? అన్ని రోజులు మనవి కావు. బాపు, ఆడుకోనికి పోవాలనా? పో, మీ అమ్మని బి ఎంట తీసుకపో, దిమాగ్ తింటుంది. మరుసటి రోజు చందన్ తన రసగుల్లా బండి తెరవగానే, ఈడాడికెళ్ళి వచ్చిండ్రు. ఎవడైతే ఇంద్రాబాయ్, నాకేం ఫరక్ పడది. బాబు, ఓ ప్లేట్ రసగుల్లాయమ్మా. కూర్చోరు సార్, ఇప్పుడే ఇస్తా. నీ రసగుల్లాలు చాలా టేస్ట్ ఉన్నాయి బాబు. థ్యాంక్స్ సార్. ఇంకా ఇమ్మంటావా? ఎందుకొద్దు, ఇంకో 2 రసగుల్లాలు తీసుకురా. నీ మాటలు కూడా స్వీట్ గా ఉన్నాయి. చందన్ దురుసు ప్రవర్తన వల్ల మెల్లమెల్లగా కస్టమర్స్ అందరూ కొత్తగా రసగుల్లా పెట్టిన వాడి దగ్గరికి వెళ్లిపోయారు. సాయంత్రం చందన్ ఇంటికి రాగానే, రండి దొరగారు రండి, దయచేయండి. ఈగల్ని మస్తుగా చంపినవా? నీ నాలుక మీద మచ్చలున్నాయా? నువ్వు అన్నట్టే అయింది. ఇంకేం చేస్తావిగా, దుకాణం బంద్ అయింది కదా. బాపు, ఆడుకోనికి పోవాలనా? తినిపోరా నాయనా. చెప్తా కొడతా బిడ్డ. నాకు ఉప్మా ఏమొద్దు పో. పుష్ప చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. నేను కస్టమర్లతోటి మంచి మాట్లాడేది ఉండే. ఆ మరుసటి రోజు, రా బాబనా. అరే వేడనా రా అన్న, మంచిగా రసగుల్లా తినిపోర్రి. నీ రసగుల్లాలు నువ్వే తినిపో, మాకేమొద్దుది. అరే అట్లా మాట్లాడకపోయా. సరే సరండి. ఈగ అలా మెల్లిమెల్లిగా చందన్ వ్యాపారం కాస్త పుంజుకుంది. మునుపట్లా కాకపోయినా వ్యాపారం నడుస్తోంది. కాని చందన్ సంతోషంగా లేడు, దిగులుగా ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం, ఇగో ఓ మాట చెప్తా ఇను. ఏంది పుష్ప? ఆ కొత్త రసగుల్లా బండి ఉన్నది కదా, అది ఎవరిదనుకుంటున్నావు? మా చుట్టాలదే, మా అత్తకి కొడుకే. ఏంది? ఏం మాట్లాడుతున్నావు? సమజ్గాలే. అరే రాములా, గా దుకాణం కూడా మనదే, దానికి కూడా నేనే రసగుల్లాలు చేసిస్తా. అరే వా, నువ్వు నా దగ్గర దాపెట్టినావులే, మంచి పని చేసినావు. నీకు గర్వం నెత్తికెక్కింది కదా, గిరాగంతా పోవట్టే, ఇంకేం చేయాలి నేను? అరే ఏం చేయాలి? రసగుల్లా చేసుట్లా నేనే తోపు అనుకున్నా. ఇప్పుడు కూడా రసగుల్లాలా నువ్వే తోపు. గట్లయితే గా దుకాణం పని చెప్పి లే, ఉండనిద్దామిక. 2 ఉంటే ఏమైద్ది? రేపు గిట్లా ఎవరు మనకి పోటీ రాకుండుంటది. అవు బాపు, నీకు పోటీనే ఉండదే, అమ్మా మస్తు తెలివైంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.